ఇంకా ఇంకా ఇక్కడ ఎవరు వచ్చేటట్టున్నారు, ఏం సాయం చేసేటట్టు. మాకెయ్యండి మేము మంచిగా చేస్తాము అంటారు. ఓట్లు పడ్డాక ఇంకా వాళ్ళు ఎవరో మేమెవరో. మనకు సమస్య ఉంది, ఒకవేళ మేము పోయి మేము అడిగినవి మనం క్యూ లైన్ నిలబడినట్టే ఎదిరి చూడాల. మనకు ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు పోవాలి. ఆ సమస్య వచ్చినాక అవి తీరుస్తారా, తీరవలేరు. ఇప్పుడు నేను ఈ ఇంట్లోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. నాకంటే ముందు ఉన్నారు. వాళ్ళ నుంచి చూసుకుంటే ఒక 20 ఏళ్ళ సంది వాళ్ళు పడుతున్నారు బాధ. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం రాలేదు. నేను కళ్ళతో చూస్తున్నాను. ఇప్పుడు 15 సంవత్సరాల సంది ఏ ప్రభుత్వం రాలేదు, చెయ్యలేదు, చూడలేదు. ఏదో మేము మాకు గతి లేక అంటారు కదా, ఆ పరిస్థితిలో ఈడ పడి ఉండాలి వాళ్ళకి వస్తుంది. మాకు ఏదో నెత్తి మీద నీడ ఉంది అని ఎన్నో కూలీనాలి చేసుకొని వచ్చి ఒక పక్షి గూళ్ళలో వచ్చి ఎట్లా కూర్చుంటే ఆ టైం మాది లేదు. ఇప్పుడు ఆ గూడు కడాబి ఉండాలంటే భయం అయిపోతుంది. ఇప్పుడు వానకు నానినే కదా, ఇప్పుడు ఎండకి వెళ్ళి ఏ పెచ్చ ఏడబడిపోతుందో తెలియదు. బాగా వచ్చే పరిస్థితి. అసలు నల్లలు వచ్చే రోజైతే చూడాలి. అది మళ్ళీ వానాకాలం అయితే ఇట్లా వచ్చేస్తుంది వరద. బండ్లేంటి మనుషులు నిలబడి పోతారు, కొట్టుకొని వెళ్ళిపోతేనే. ఏ ప్రభుత్వం ఇప్పుడు ఏం సహాయం చేయాలి అని కోరుకుంటున్నా. ఏదైనా ప్రభుత్వం వచ్చి మాకు ఆదుకోవాలి. మాది బి మంచి చెడు చూడాలి. మేము బి ఈ జనాలలో ఒక మనుషులమని గుర్తించాలా అని కోరుకుంటున్నా. పట్టించుకోవాలా. ఇప్పుడు చూసినారు కదా, ఆడికెంచి నేను పడ్డా అంటే నిన్న 10 గంటలకు, ఉదయం 10 గంటలకు, మళ్ళీ ఈ రోజు దాకా ఎవ్వరు రాలేరు. మళ్ళీ ఎట్లున్నారు ఏం కథ అని. అదే చచ్చిపోయినుంటే, ప్రాణం పోయినుంటే ప్రభుత్వం ప్రాణం తెచ్చిస్తుందా? తెచ్చియ్యదు కదా. ఉన్నదానికన్నా కొంచెం మంచి చేస్తే మేము కొన్ని రోజులు బతకగలుగుతాం కదా. మా కోరిక అదే అన్న, ఇంకేం లేదు. మాకు వాళ్ళు రావాలి, చూడాలి, మా మంచి చెడ్డలు అలుసుకోవాలి. సరే ఇక్కడ అట్లా అంటే ఇప్పుడు నువ్వు వచ్చే మెట్లు బి అంతే, అవి ఎప్పుడు కూలిపోతాయి తెలియదు. ఇది మేము పైకి పోనీకే పెట్టుకున్న దారి ఇది. అది బేచాన్స్ నా అదృష్టమా దురదృష్టమా పడిపోయినా వాళ్ళకి తిరిగే దారి అదే. 24 గంటలు వాళ్ళు పోయే దారి అదే. వాళ్ళకి ఇప్పుడు దారి లేదు, ఎట్లా కంచిపోతారు? ఇప్పుడు నేను కాబట్టి తెలుసు కాబట్టి ఇంకా ఇంకా ఇక్కడ ఎవరు వచ్చేటట్టున్నారు, ఏం సాయం చేసేటట్టు. మాకెయ్యండి మేము మంచిగా చేస్తాము అంటారు. ఓట్లు పడ్డాక ఇంకా వాళ్ళు ఎవరో మేమెవరో. మనకు సమస్య ఉంది, ఒకవేళ మేము పోయి మేము అడిగినవి మనం క్యూ లైన్ నిలబడినట్టే ఎదిరి చూడాల. మనకు ఎప్పుడు పిలుపు వస్తే అప్పుడు పోవాలి. ఆ సమస్య వచ్చినాక అవి తీరుస్తారా, తీరవలేరు. ఇప్పుడు నేను ఈ ఇంట్లోకి వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. నాకంటే ముందు ఉన్నారు. వాళ్ళ నుంచి చూసుకుంటే ఒక 20 ఏళ్ళ సంది వాళ్ళు పడుతున్నారు బాధ. ఇప్పటిదాకా ఏ ప్రభుత్వం రాలేదు. నేను కళ్ళతో చూస్తున్నాను. ఇప్పుడు 15 సంవత్సరాల సంది ఏ ప్రభుత్వం రాలేదు, చెయ్యలేదు, చూడలేదు. ఏదో మేము మాకు గతి లేక అంటారు కదా, ఆ పరిస్థితిలో ఈడ పడి ఉండాలి వాళ్ళకి వస్తుంది. మాకు ఏదో నెత్తి మీద నీడ ఉంది అని ఎన్నో కూలీనాలి చేసుకొని వచ్చి ఒక పక్షి గూళ్ళలో వచ్చి ఎట్లా కూర్చుంటే ఆ టైం మాది లేదు. ఇప్పుడు ఆ గూడు కడాబి ఉండాలంటే భయం అయిపోతుంది. ఇప్పుడు వానకు నానినే కదా, ఇప్పుడు ఎండకి వెళ్ళి ఏ పెచ్చ ఏడబడిపోతుందో తెలియదు. బాగా వచ్చే పరిస్థితి. అసలు నల్లలు వచ్చే రోజైతే చూడాలి. అది మళ్ళీ వానాకాలం అయితే ఇట్లా వచ్చేస్తుంది వరద. బండ్లేంటి మనుషులు నిలబడి పోతారు, కొట్టుకొని వెళ్ళిపోతేనే. ఏ ప్రభుత్వం ఇప్పుడు ఏం సహాయం చేయాలి అని కోరుకుంటున్నా. ఏదైనా ప్రభుత్వం వచ్చి మాకు ఆదుకోవాలి. మాది బి మంచి చెడు చూడాలి. మేము బి ఈ జనాలలో ఒక మనుషులమని గుర్తించాలా అని కోరుకుంటున్నా. పట్టించుకోవాలా. ఇప్పుడు చూసినారు కదా, ఆడికెంచి నేను పడ్డా అంటే నిన్న 10 గంటలకు, ఉదయం 10 గంటలకు, మళ్ళీ ఈ రోజు దాకా ఎవ్వరు రాలేరు. మళ్ళీ ఎట్లున్నారు ఏం కథ అని.
అదే చచ్చిపోయినుంటే, ప్రాణం పోయినుంటే ప్రభుత్వం ప్రాణం తెచ్చిస్తుందా? తెచ్చియ్యదు కదా. ఉన్నదానికన్నా కొంచెం మంచి చేస్తే మేము కొన్ని రోజులు బతకగలుగుతాం కదా. మా కోరిక అదే అన్న, ఇంకేం లేదు. మాకు వాళ్ళు రావాలి, చూడాలి, మా మంచి చెడ్డలు అలుసుకోవాలి. సరే ఇక్కడ అట్లా అంటే ఇప్పుడు నువ్వు వచ్చే మెట్లు బి అంతే, అవి ఎప్పుడు కూలిపోతాయి తెలియదు. ఇది మేము పైకి పోనీకే పెట్టుకున్న దారి ఇది. అది బేచాన్స్ నా అదృష్టమా దురదృష్టమా పడిపోయినా వాళ్ళకి తిరిగే దారి అదే. 24 గంటలు వాళ్ళు పోయే దారి అదే. వాళ్ళకి ఇప్పుడు దారి లేదు, ఎట్లా కంచిపోతారు? ఇప్పుడు నేను కాబట్టి తెలుసు కాబట్టి పంపిస్తున్నా. వేరే వాళ్ళు పంపిస్తారా ఇంట్లోకెంచి?